యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు వాక్యము చిన్నగా ధ్యానించుకోవచ్చు. యోహాను సువార్త 19వ అధ్యాయము 17వ వచనంలో ఏమని రాసి ఉంటుందంటే, ఆయన తన సిలువను మోసుకొని కపాల స్థలమును ప్రాంతానికి వెళ్తారు. గొల్గొతా అనే పేరు దానికి. అయితే యేసు ప్రభు గారు తన యొక్క సిలువను మోసుకెళ్ళిపోతున్నారు. ఈ లెంట్ డేస్లోని ఆయన యొక్క బరువు, ఆయన యొక్క భారము ఏంటి, ఆయన యొక్క సిలువ ఏంటి, ఆయన యొక్క కాడి ఏంటి, మరి ఆయన వెంబడించేవారు వారి యొక్క కాడి ఏంటి, ఆయన నా భారము నా కాడి సులువు అని చెప్పారు. ఏంటి ఆ సులువు, ఎందుకు సులువు, మన భారం ఏంటి అన్నది ఈరోజు మీరు అర్థం చేసుకోవాలి. ఆయన గొల్గొతా అనే ప్రదేశానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు, ఈ కార్యం మొదలవుతున్నప్పటి నుంచి కూడా సాతానుడు ఎన్నో రకాలుగా పలు రకాలుగా శిష్యుల్లో కూడా దూరి ఈ యొక్క పని ఇంత బరువు, ఇంత భారము, ఈ పరిస్థితులు నీకు జరగకూడదు, జరగనేమో అని చెప్పి అన్నారు. వెనక్కి లాగారు. ఇంకొకసారి అయితే ఈయన్ని రక్షిద్దామని చెప్పి కత్తి కూడా దూసి ఉన్నారు. అంటే యేసు ప్రభు గారు తన యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఆ కాడిని, ఆ బరువుని, ఆ భారాన్ని మోసుకుని వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు సాతాను అనేక రకాలుగా కార్యాన్ని ఆపాలని చూసింది, కానీ ఆపలేకపోయింది. మరి నువ్వు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు నీ యొక్క కాడిని, నీ యొక్క భారాన్ని మోసుకొని దేవుడు ఏదైతే నీ యొక్క చిత్తము, దేవుని యొక్క చిత్తము ఏదై ఉన్నది అన్నది నువ్వు తెలుసుకొని ఆ గొల్గొతా అనే, ఆ కల్వరి అనే స్థలానికి, యేసు ఉండే స్థలానికి నువ్వు చేరాలి అనుకున్నప్పుడు మరి ఎన్నో విధాలుగా సాతాను నిన్ను కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఏంటి అది, ఆ భారాలు ఏంటి, ఆ కష్టాలు ఏంటి, బహు సహజంగా, తేలిగ్గా, తక్కువగా, ఎక్కువసేపు విశ్లేషించుకోకుండా తక్కువగా మాట్లాడుకుందాం, తెలుసుకుందాం కొన్ని విషయాలు. మరి యేసు ప్రభు గారు ఆ యొక్క ఈ విషయాలన్నీ చూస్తూ ఉంటుంటే ఆయన తలంచింది అనేక మంది లోక పాపాలు అందరి బరువు మోసుకొని అతను వెళ్ళాలి, లోక పాప భారాలన్నీ కూడా ఆయన మోసుకొని వెళ్ళాలని ఆలోచించుకున్నప్పుడు మీరు చూసినట్లయితే ఆయన బరువైన సిలువ మోసుకొని వెళ్ళారు. ఆయన్ని అనరాని మాటలన్నారు, అవమానపరిచారు, హేళన చేశారు. తర్వాత ఆయన్ని చంపమని కోరారు, ఆయన్ని సిలువ వేయమని కోరారు. ఆయన మంచినే ప్రకటించారు, మంచినే చేశారు. ఆయన జీవితం అంతా వేరొక మనుష్యుల కోసం భారాన్ని మోసి భరించి వారి యొక్క జీవితం అంతా వారికి త్యాగం చేసి అర్పించారు. అయినప్పటికీ వారి సొంత వారు యేసయ్యను అర్థం చేసుకోలేకపోయారు, చేర్చుకోలేకపోయారు. ఒక యేసు ప్రభు గారు మంచివారు కాదు, యేసు ప్రభు గారు దొంగ కన్నా దొంగ, హంతకుడు కన్నా, నరహంతకుడు కన్నా చెడ్డ వ్యక్తి అని చెప్పి యేసు ప్రభు గారిని సిలువ వేయండి అని చెప్పి ఒక ఖైదీని విడుదల చేయమని కోరుకుంటారు. ఒక యేసు ప్రభు గారిని విడుదల చేయాల్సిన స్థానంలో కూడా ఆయన ఖైదీని విడుదల జరిగింది. ఆ యొక్క కార్యంలో మనం చూసినట్లయితే ఆ మనుషులందరూ కూడా యేసు ప్రభువుని తప్పని పట్టుకున్నారు. ఒక ఖైదీని, నరహంతకుడిని విడిపించడానికి ఇష్టపడ్డారు. పిడిగుద్దులు గుద్దారు, అవమానించారు. ఆయన అనేక మందిని బాగు చేశాడు, దయ్యాలని వదిలిపెట్టారు, దయ్యాలని వెళ్ళిపోయేలాగా చేశారు, మనశ్శాంతి వచ్చేలాగా చేశారు, కళ్ళు చూపు వచ్చేలాగా చేశారు, కుంటి వాళ్ళు, చెవిటి వాళ్ళు అందరూ బాగుపడేలాగా చేశారు. కానీ వారు చేసిందంతా కూడా, యేసు ప్రభు వారు చేసిందంతా కూడా
తప్పు అని చెప్పి ఆ యొక్క ప్రజలు ఒక చేయని నేరాన్ని ఆయన మీద మోసి అపనిందలు మోపి అవమానం చేసి హేళన చేసి పిడిగుద్దులు గుద్ది, ఇక్కడ మీకు ఇన్ని విషయాలు నేను చెప్తా ఉంటున్నానంటే ఆయన మీద మీరు జాలి చూపించాలని నేను చెప్పట్లేదు. ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమవుతుంది ఒక్క క్షణం మీరు వినగలిగితే. ఆయన నెపం మోపుకొని తప్పులు ఆయన తప్పులు చేయలేదు, కానీ ఆయన తప్పు చేసినట్టుగా వారు మోపారు. ఆయనలో బలం ఉంది, శక్తి ఉంది, విడిపించుకోగలిగిన శక్తి ఉంది. ఆయన దేవదూతలకు ఆజ్ఞాపించగలరు, దూతల సమూహములు వచ్చి విడిపించగలరు. కానీ ఆయన అవన్నీ చేయట్లేదు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. ఎందుకు మీకు ఇవన్నీ చెప్తున్నాను అనుకుంటున్నారా? ఒకవేళ మీరు కనుక ఈ లోకంలోని చిత్రహింసలు అనుభవిస్తున్నారేమో, చెయ్యని నేరానికి కష్టం అనుభవిస్తున్నారేమో, మిమ్మల్ని చెడ్డవారు అని చెప్పి మంచివారిని మిమ్మల్ని లోపల పెట్టి చెడ్డవారిని విడిపిస్తున్నారేమో, చెడ్డవారిని మంచివారుగా పొగిడి కేరింతలు కొడుతున్నారేమో, వాళ్ళకి మంచివారిని లోపల పెడుతున్నారేమో, ఉమ్ము వేస్తున్నారేమో, మీ పేరు ప్రఖ్యాతులు, మీరు ఎంతో మంచి చేస్తే ఆ మంచి అంతా మర్చిపోతున్నారేమో, అనేక మంది కోసం భారం మోసుకుంటూ వెళ్ళిపోవాలి అని అనుకుంటే మీ మీదే తప్పు మోపుతున్నారేమో. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా యేసు ప్రభు గారు సిలువలో భరించారు. నా పాపాలకు మనం ఖైదీగా ఉండవలసిందేమో, మనల్ని లోపల వేయాలేమో, నువ్వు అవమానం చెందాలేమో, నువ్వు సిగ్గుపడాలేమో. కానీ దేవుడు వాక్యం చెప్తుంది, నువ్వు అవమానం తలంచక్కర్లేదు, సిగ్గుపడక్కర్లేదు, లజ్జపడక్కర్లేదు. నిన్ను భరించేవాడు నీ యొక్క భర్తవే అన్నాడు, దేవుడు తండ్రి అన్నాడని చెప్పి చెప్తా ఉన్నది. అంటే ఇవన్నీ భారాలు యేసు ప్రభు గారు సిలువలో మోసారంటే మళ్ళీ నువ్వు మోయక్కర్లేదమ్మా బాబు, మళ్ళీ నువ్వు మోయక్కర్లేదు. తమ్ముడా, అక్క, చెల్లి, తమ్ముడు, అయ్యా, అమ్మ, నువ్వు మోయక్కర్లేదు. నీ బదులు నీకు ఎన్ని అవమానాలు, ఎంత బాధలు, ఎంత కష్టాలు కలుగుతున్నాయో, కలగవలసి ఉన్నాయో, ఆ శాపాలన్నీ కూడా, ఆ భారం అంతా కూడా యేసు ప్రభు గారు సిలువలో మోసారు. ఇప్పుడు మీకు అర్థమయ్యేలాగా ఒక మంచి ఉదాహరణ చెప్పాలంటే, నా దగ్గర గోల్డ్ రింగ్ ఉందనుకోండి, ఇప్పుడు లేదనుకోండి, గోల్డ్ రింగ్ ఉండి, మంచి వాచ్ ఉండి, మంచి మొబైల్ సెల్ ఫోన్ ఉండి, మంచి బంగారం ఉండి, డైమండ్ వజ్రాలు ఉండి, ఇవన్నీ కూడా నేను తీసి ఎవరికన్నా ఇచ్చి, ఇంకోండి ఇవి తీసుకోండి, నా కారు తాళం కూడా తీసుకోండి, దర్జాగా తిరగండి, మీరు ధనవంతులుగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, మీరు మంచివారు అని చెప్పి నేను వారికి ఎవరికన్నా ఒకరిని సెలెక్ట్ చేసుకొని వారికి ఇచ్చేసి నేను చిప్ప పట్టుకొని అడుక్కోవడానికి వెళ్ళిపోతున్నాను అనుకుందాం. అలా అడుక్కోవడానికి వెళ్ళిపోతే తీసుకున్న వాళ్ళు కూడా మన వెనకాతల కారు, బంగారం ఇవన్నీ పక్కన పడేసి మన వెనకాతలు చిప్ప పట్టుకొని వచ్చేస్తున్నారు అనుకోండి, ఆ విలువ వాళ్ళకి తెలియట్లేదు. నశించిన వారికి సిలువ విలువ తెలియదండి. క్రీస్తు సిలువ కొంతమందికి వెర్రితనంగా ఉంటుంది. నువ్వు విడుదల పొందాలని, నువ్వు భరించవలసినవన్నీ కూడా ఆయన భరించి, నువ్వు ధనవంతుడు అవడానికి ఆయన రక్తుడయ్యి, నీ ఆరోగ్యం బాగుండాలి, నువ్వు స్వస్థత కలగాలని చెప్పి, నీకు స్వస్థత ఇవ్వడానికి ఆయన దెబ్బలు పొందారు. ఆయన యొక్క దెబ్బల వల్ల నీకు స్వస్థత కలుగును అని చెప్పారు. ఆయన విమోచించడానికి సర్వస్వము కూడా చేస్తే ఈరోజు నువ్వు నిందలు పడడానికి రెడీగా ఉన్నావా, సిద్ధంగా ఉన్నావా? అవమానం పొందడానికి సిద్ధంగా ఉన్నావా? దెబ్బలు పొందడానికి సిద్ధంగా ఉన్నావా? లేదు అని అంటే నీ మీద ఆపద వచ్చి ఉన్నదా? నువ్వు తీర్చలేని పరిస్థితి ఉందా? దేవుడు నీ కొరకు చనిపోయారు. ఆయన
నువ్వు చెల్లించవలసిన సమస్తము కూడా, పాపాలకి చెల్లించవలసిన క్రయధనం ఆయన చెల్లించారు. ఆయన ధనాన్ని కూడా, ఆయన ధనాన్ని మీకు ధనవంతులు అవ్వాలని ఆయన రిక్తుడిగా అయిపోయాడు. అలా ఆయన సమస్తమును కూడా మీ కొరకు విడిచిపెట్టారు. ఆయన యేసు ప్రభు గారు సమస్తం విడిచిపెట్టింది మీకోసం. మిమ్మల్ని ఎవరైనా మోసం చేశారేమో, ఆయన కూడా మోసం చేశారు. ఆయన సొంత వాళ్ళే ఆయన అవమానం చేశారు. ఆయన సొంత వాళ్ళే భోజనం చేసిన తర్వాతే డబ్బుల కోసం వాళ్ళు మోసం చేశారు. యేసు ప్రభు గారికి మీరు పడ్డ బాధ, దెబ్బలు అన్నీ తెలుసు. ఆయన యొక్క బరువు, ఆయన యొక్క భారం అని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు యేసు ప్రభు గారు అనేక మంది కోసం వారి యొక్క పాపాలు, వారి యొక్క శాపాలు, వారు తీర్చవలసినది, వారు చెల్లించవలసింది, వాళ్ళ మూల్యం అంతా కూడా ఆయన మీద వేసుకున్నారు. చేయరాని నేరాన్ని కూడా ఆయన చేసుకున్నారు. మంచి చేసి, మంచికి పోయి సహాయం చేసి, నువ్వు బాధపడుతున్న పరిస్థితుల్లో ఉంటున్నావేమో, నువ్వు కష్టకాల పరిస్థితుల్లో ఉంటున్నావేమో, యేసు వల్లే నువ్వు కూడా మంచి కోసం మీరు శ్రమల పాలైతే ధన్యులు అని చెప్పి వాక్యం రాయబడి ఉంది. యేసు ప్రభు వల్లే నువ్వు కూడా మంచి కోసం, మేలు కోసం, అనేక మంది కోసం నువ్వు కష్టపడ్డావేమో, శ్రమ పడ్డావేమో. కానీ ఈరోజు నీకే నిందొచ్చిందేమో, నీకే అవమానం వచ్చిందేమో, నువ్వు శ్రమ పడలేదని అన్నారేమో, నువ్వు లోకం కోసం, వాళ్ళ కోసం ఏమీ చేయలేదని అన్నారేమో. లేదు అని అంటే నువ్వే మళ్ళీ వాళ్ళకి సహాయం చేసినందుకు ఆ భారంను కూడా నువ్వే మోసుకొని పోవాల్సి వస్తుందేమో. మరి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి యేసయ్య లోకంలో ఉండే వాళ్ళందరి భారం ఆయన మోసారండి. మనము పరిశుద్ధులు అవడానికి ఆయన పాపిగా మారి సిలువలో ఉన్నారండి. పాపాన్ని ఆయన మీద వేసుకున్నారు. ఎదుటి వ్యక్తి కోసం నువ్వు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఎదుటి వ్యక్తి కోసం నువ్వు పాపివైపోవడానికి, మూల్యం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నావా? చనిపోవడానికి సిద్ధంగా లేవేమో, కనీసం ఎదుటి వ్యక్తి పాపాలు నువ్వు మోయలేవేమో, వాళ్ళ భారాలు నువ్వు మోయలేవేమో, వాళ్ళకి నువ్వు స్వస్థతనివ్వలేవేమో. కానీ నువ్వు అన్నీ యేసులాగా మోసాన్ని భరించచ్చేమో, లేదా నేను బిట్రాయ్ చేసి ఉండొచ్చేమో, నిన్ను అవమానపరిచి ఉండొచ్చేమో. కానీ నువ్వేం చేయగలవు తెలుసా? నీ యొక్క కాడిని ఇంకొకరి మీద మోపకుండా నీ కాడిని నువ్వే మోయగలవు. తండ్రి వైపు చూస్తూ యేసయ్య ఏ విధంగా అందరి యొక్క కాడిని, అందరి యొక్క బరువుని, లోక పాపాలన్నీ కూడా మోసుకొని పోయి గొర్రెపిల్లగా ఈ విధంగా మోసుకొని వెళ్ళిపోయాడు. మరి నీ బరువు, అలాగే నీ తోడు ఉన్న వాళ్ళ బరువు, ఒక్క బరువు, లేదా ఒక కుటుంబ బరువు, లేదా నీ సంఘంలో ఉండే వాళ్ళ బరువు నువ్వు మోయడానికి సిద్ధంగా ఉన్నావా? యేసు వలె నువ్వు ఉండడానికి సిద్ధంగా ఉన్నావా? అవును, నువ్వు బాధపరచబడుతున్నావు, నువ్వు గాయపరచబడుతున్నావు, మంచి చేసి కూడా నువ్వు గాయపరచబడుతున్నావు. వారు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదని చెప్పేసి అన్నారు. వారు తిరిగి తీర్చలేని పరిస్థితుల్లో ఉన్నారేమో, వారు కష్టకాలంలో ఉన్నారేమో, వారు ఏం చేస్తున్నారో వారికి తెలియని పొజిషన్లో ఉన్నారేమో, ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నారేమో. యేసయ్య అయితే మీరందరూ చెల్లించాలి కదా, మీరు వెళ్ళి సిలువ వేయండి, ఇంకా నువ్వు సిలువ ఎక్కాలి, నేను నీకు ఇది చేశాను, నేను నాకు అది చేశాను, దేవుడు యేసయ్య నా తండ్రి నీకు ఇచ్చేసాడు, లేకపోతే నేను ఇచ్చేసాను అని చెప్పి చెప్పలేదు. కానీ వాళ్ళందరూ ఏం చేయలేకపోయారో ఈయన చెల్లించారు. నువ్వేం మోసుకెళ్ళిపోతున్నావు అమ్మా? శిష్యుడు కూడా, సైమన్ కూడా ఆ సిలువ మోసాడు కదా యేసయ్య కోసం. మరి దేవుని బిడ్డలు, అమ్మ మేము చాలా భక్తి పరులమండి అంటూ ఉంటారు. మరి భక్తి పరులు అని అంటే యాకోబు గ్రంథం, యాకోబు రాసిన పత్రికలోని ఆ చివరి మాట ఉంటుంది కదండి,
ఆ యాకోబులో చివరి మాట ఉంటుంది కదండి, భక్తి విధవరాళ్ళను, అనాథలను, అంటే దిక్కులేని వారిని అందరినీ కూడా పరామర్శించడమే భక్తి అని చెప్పి, నిజమైన భక్తి అని చెప్పి ఉంటుంది. మరి ఇంత భక్తురాలు అయిన నువ్వు, ఇంత భక్తిపరుడు అయిన నువ్వు పరామర్శిస్తున్నావు విధవరాల్ని, వాళ్ళు ఎలా జీవనం గడుపుతున్నారు? పరామర్శిస్తున్నావు తండ్రి లేని వారిని, పరామర్శిస్తున్నావా నువ్వు ఆర్ఫన్ పిల్లల్ని? పోనీ అన్నీ చేయలేకపోతున్నావు. ఈ లెంట్ డేస్ ఉపవాసం అన్నది, ఆ ఉపవాసంలోని ఆ కాలం అంతట్లో చేసేది, వాళ్ళు ఉపవాసం ఉండి దేనికనంటే నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పడం కోసం. వారు తినేది ఏదైనా ఉంటే ఇతరులకు పెట్టేవారు, వారి ఖర్చు అంతటిని కూడా ఇతరులకు ఇచ్చేవారు. ఆ విధంగా నీ ఖర్చు ఇతరులకు ఇవ్వగలుగుతున్నావా? లేదా ఇతరుల ఖర్చు నువ్వు భరించగలుగుతున్నావా? ఎంత భారం మోస్తున్నావు నువ్వు? అనేకులు భారం మోస్తున్నావా? మీ కుటుంబస్తులు భారం మోస్తున్నావా? వాక్యం చెప్తా ఉన్నది కదా, నిన్ను ప్రేమించిన వారిని ప్రేమిస్తే మీకేం ఉపయోగకరం, ఏం ప్రయోజనం అని. మిమ్మల్ని ద్వేషించేవారు, మీకు అచ్చి ఉన్నవారు, వారిని ప్రేమించి వారికి చేయవలసింది మీరు చేయగలుగుతున్నారా? లోక పాపంలో మోసుకొని పోయే సిలువను యేసు ప్రభు గారిని చూసి, నేను యేసయ్య సిలువను మోస్తాను, యేసయ్య కాడి సైమన్ మోసాడు, అలాగే మనం ఇతరుల కాడి మోయగలం, మన కాడి మనం మోసుకోగలం. మనం ఇతరుల కాడి మోస్తే మన కాడిని ఇంకొకరు మోసే వాళ్ళు ఉంటారు. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను, నేను కష్టాలు పడ్డాను, నేను ఇతరుల కోసం ఇబ్బందులు పడ్డాను, బాధలు పడ్డాను. నా బాధలు భరించేవారు ఇంకొకరు ఉంటున్నారు, నాకు సహాయం చేసేవారు ఇంకొకరు ఉంటున్నారు. నీ కాడిని సులువు చేయడానికి యేసయ్య వచ్చాడు, నిన్ను విడిపించడానికి, యేసయ్య నిందలు పోవడానికి, నువ్వు పడ్డ నిందలు, నెపములు, భారంలో, అవమానాలు ఏం పొందకూడదని, నువ్వు ధనవంతుడు అవ్వాలని, నువ్వు ఆరోగ్యవంతుడు, ఆయన నలిగిన వారిని లేపేవాడని, మక్మక్కలాడుతున్న జనపనార ఒత్తిని కూడా ఆయన ఆర్పివేయడని చెప్పి, మేలు చేయడానికి ఆయన వచ్చారన్నారని, విమోచకుడని, రక్షకుడని ఆయనకి పేరు. కాబట్టి ఆయనతో నువ్వు కలపగలిగితే, ఆయనతో పాటు నువ్వు భోజనం చేయగలిగితే, యోధ ఇస్కరియోతులాగా ఒకరిని అమ్మేయకుండా, మాటలతో అమ్మేయకుండా, ఒకరిని మాటలతో పొడవకుండా, ఆ సైనికుల వల్లే పొడిచినట్టు, వారు దేవుని పిల్లలు కాదా? మాటలతో పొడిసేస్తావా? ఉమ్ము వేస్తావా? నువ్వు భరించలేవా భారం? ఈ 40 రోజులు కూడా మనం గుర్తుంచుకోవాల్సింది, యేసయ్య మీద జాలి పడడం కాదు, మనం యేసయ్య స్థానంలోనికి వెళ్ళి ఆ బరువుని మోయగలిగే స్థానంలోనికి నువ్వు వెళ్ళాలి. లేదు ఆ బరువు నువ్వు మోయలేకపోతే, ఆ బరువు ఎంత ఉన్నదన్నది నువ్వు తెలుసుకునే ప్రయత్నం అన్నా చేయాలి. ఇప్పటికే నీకు ఆ బరువు తెలిసి ఉంటే నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. నీ కాడిని ఆయన సులువు చేయబోతున్నాడు. దేవుని బిడ్డ, చెల్లి, తమ్ముడు, అక్క, జ్ఞాపకం ఉంచుకుందాము, మిమ్మల్ని మోసేవారు యేసయ్య ఉన్నారు. మీ బరువును మీరు మోయండి. ఎవరో నాకు ఇవ్వాలి, ఎవరో నాకు చేయాలి, వాళ్ళు కట్టలేకపోయినందువల్ల నేను కట్టలేకపోతున్నాను, వారు డబ్బులు ఇవ్వలేకపోయినందువల్ల నాకు డబ్బులు లేవు. ఒకరి మీద నిందలు మోపడం, ఒకరి మీద నెపాలు మోపడం, అవును అది నిజమే, వాస్తవమే కావచ్చు. మరి యేసయ్య ఒకరి భారాన్ని మోయలేదా? ఒకరిని బరువు మోయలేదా? ఆయన మోసుకుంటూ, ఆయన దెబ్బలు తింటూ, గాయపడుతూ, అవమానం పొందుతూ,
ఉమ్మి వేయించుకుంటూ, కొరడాలతో కొట్టబడుతూ, గుద్దుతో మన పాపాలన్నీ మోసుకొని ఆయన వెళ్ళలేదా? ఒక్కరి పాపాన్ని, ఒకరి బరువుని, ఒకరి తప్పుని నువ్వు కప్పి ఉంచలేవా? ఒక్కరి యొక్క శ్రమ నువ్వు మోయలేవా? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమంటే ఒక్కరికి సహాయం చేయలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావా? 40 రోజులు ఉపవాసం ఉండి నువ్వు ఇంకో యేసయ్య పొందిన ఆ దెబ్బలు, గాయాలు ఇవన్నీ కూడా 40 రోజులు ఆ బరువును నేను చూడాలనుకుంటున్నాను. ఎంత బరువు నేను ఎత్తగలిగితే అంత బరువు ఎత్తుతాను. ఇది మనమే సిలువ వేసుకోవడం కాదండి. కొంతమంది చెప్తా ఉంటారు, నువ్వు మళ్ళీ సిలువ వేసుకోక్కర్లేదు అని. ఆయనే చెప్పారు కదండి, మీరు మీ కాడిని ఎత్తుకోమని. ఆయన కాడిలోని ఇతరుల బరువు లేదండి. మరి నీ కాడిలో ఇతరుల బరువు అక్కర్లేదా? ఇతరులు ప్రేమించమని చెప్పలేదా? నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పలేదా? నువ్వు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళు ఇవ్వలేక పరిస్థితిగా అని చెప్పి నీ వల్లే నువ్వు వాళ్ళని ప్రేమించగలుగుతున్నావా? అది నీకు జరిగితే నేను ఇవ్వలేని పరిస్థితి అని ఏడుస్తావు. వాళ్ళు ఇవ్వాల్సి ఉంటే మీకు లేదు ఇవ్వాలి అని కూర్చుంటావా? అదేనా నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించడం? కనీసం నీ భారమన్నా సింపుల్గా మోయగలుగుతున్నావా? చాలా లోతైన మాటలండి ఇవి. చేయడానికి సాధ్యమైన, నా వల్ల అవ్వకపోవచ్చు, ఒకవేళ నీ వల్ల అవ్వకపోవచ్చు. యేసయ్యకు సమస్తం సాధ్యమైంది కాబట్టి ఆయన నరరూపిగా మనిషిగానే ఇవన్నీ చేశారు కాబట్టి మన వల్ల కూడా సాధ్యం అవ్వాలి. సిద్ధంగా ఉన్నామా? ఈ యొక్క 40 దినాలు కూడా నువ్వు కష్టపడిన అవసరం లేదు, నువ్వు బరువులు మోయిన అవసరం లేదు. ఆయన నీ కోసం మోసారు. మరి మీరు అంటారేమో, మరి శిష్యులు కూడా బాధలు పడ్డారు కదండి, ఇబ్బంది పడ్డారు కదా. మరి యేసయ్య మీరు బాధపడకూడదు, మీరు అవమానం చెందకూడదు, మీరు దుఃఖపడకూడదు, మీరు శ్రమ కలగకూడదు, మీరు ధనవంతులు అవ్వాలని చెప్పి ఆయన చనిపోయారు కదండి. మరి శిష్యులు ఎందుకు దుఃఖపడ్డారండి? ఎందుకు బాధపడ్డారండి? ఎందుకు వాళ్ళు కూడా సిలువను మోసినట్టు మోసారండి? అంటే మేలు కోసం శ్రమ పడితే అది ఎంతో ఔదార్యము, ఎంతో మంచిది, ధన్యులు అని చెప్పి వ్రాయబడి ఉన్నది. తప్పిదం కోసం కష్టపడ్డారనుకోండి, దానివల్ల ఉపయోగం ఏమీ లేదు, ధన్యత ఏమీ లేదు. మీరు చేయరాని దానికి కష్టాలు పడుతున్నారేమో, వేరే వాళ్ళు చేయాల్సిన దానికి మీరు కష్టపడుతున్నారేమో, మీరు శ్రమల గుండా శిష్యుల వల్లే మీరు కూడా వెళ్తున్నారేమో, యేసయ్య వల్లే వెళ్తున్నారేమో. మనందరం కూడా ధన్యులు. ఈ భారము దేవుడే మోస్తారండి. మీరు ఆ యొక్క తలంపు కలిగి ఉంటే, నేనే ఈ పని చేసుకోవాలంటే దేవుడు మిమ్మల్ని బలపరుస్తారు. పౌలు భక్తుడు రాస్తూ ఉంటారు కదా, మేము బలహీనులమై ఉండి బలం కలిగిన వారంగా ఉన్నాం, లేని వారమై ఉండి ఇచ్చేవారంగా ఉన్నాం. సంఘాల గురించి కూడా ఆయన చెప్తూ ఉంటారు. ఆయన వెళ్ళిన విషయాలే ఆయన చెప్తూ ఉంటారు. మరి అటువంటి స్థానాలన్నీ మనకు కావాలి కదండి. ఈ 40 రోజుల్లోని మనం అయ్యో యేసయ్య సిలువలో చనిపోయారు, అయ్యో కష్టం యేసయ్యకి వచ్చింది అనుకోకుండా, నీ కష్టం ఏదైతే ఉందో అది తీసేయడానికి నీకు నువ్వుగా నీ కాళ్ళ మీద నిలబడి ఇంకొకరు బరువు బాధ్యతలు మోసుకొని, అది మీరు చేయని దానికి మీరు శ్రమలు పడ్డం అన్నది ధన్యతగా భావించి, మీరు ఒకటి చూసినట్లయితే సాతాను వీటిలన్నిటి విషయంలోని మిమ్మల్ని కూడా యేసయ్యలాగా ఏదో ఒక మాట అనేసి నాకు ఈ సిలువద్దు అని చెప్పి పక్కన పడేసి వెళ్ళిపోలేదు యేసు ప్రభు గారు. సాతాను మిమ్మల్ని అనేక విధంగా అవమానం పడేలాగా చేస్తూ ఉన్నదేమో. మధ్యలో మీరు ముగించవద్దు. సాతాను యేసయ్యను పిడిగుద్దులు గుద్ది మనుషులు చేసినట్టుగా మిమ్మల్ని కూడా పిడిగుద్దులు గుద్దించి, దెబ్బలు తగిలించి, లేదా బాధ పెట్టి, హింస పెట్టి, ఎందుకురా బాబు జీవితం అన్నట్టు చేస్తుందేమో సాతాను. యేసు ప్రభు వలె విడిచిపెట్టదు. సాతాను మనుషుల్నే వాడుకుంటూ ఉంటుంది. ఆ మనుషుల్ని యేసు ప్రభు గారు వీరు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు అని చెప్పిన దేవుడు, వారిని క్షమించిన దేవుడు.
అలాగే సాతాను వారి సొంత వారిలోనే మోసం, బిట్రాయల్ చేసేలాగా, అలాగే మీ సొంత వారే మోసం. అంటే యేసు ప్రభు గారిని సిలువ, ఆ కలువరిగిరి సిలువ వరకు వెళ్ళలేదు. లోక పాప భారాలన్నీ మోసుకొని క్రయధనం చెల్లించనివ్వలేదు. మీరు కూడా యేసయ్య వలె ఉండడానికి, ఆ సిలువ చెంత చేరడానికి సాతాను మిమ్మల్ని ఆపేస్తుందేమో అవమానం అని చెప్పి, మీరు చెడ్డోళ్ళని చెప్పి మంచివారని చెడ్డవారిని బయటికి విడిపిస్తున్నారేమో నిన్ను ఆపేయడానికి. బిట్రాయల్ చేస్తున్నారేమో, నీ సొంత వారే నేను మోసం చేస్తున్నారేమో నిన్న కలువరి సెలవుకి వెళ్ళకుండా ఎందుకు రా బాబు జీవితాన్ని ఆపేయడానికి. నువ్వు వెళ్తూ ఉంటుంటే మంచి చేస్తున్న రోజు రోజుకి అవమానం ఎదురవుతుందంటే అక్కడితో ఆ కలువరి సిలువ ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చకుండా ఉండేలాగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా నిన్ను మధ్యలో ఆపేద్దామని అనేక శ్రమలు నీ ఎదురుకి తీసుకొస్తుందేమో సాతాను. మరి నీ యొక్క భారం నీకే కష్టం అనుకుంటే వేరొక భారం కూడా వేరే వాళ్ళకి అప్పిచ్చి, వేరే వాళ్ళకి డబ్బు ఇచ్చి, వేరే వాళ్ళకి సాయం చేసి వారి భారం కూడా మీ మీదే పడుతుందేమో యేసయ్యలాగా. అంటే మిమ్మల్ని యేసయ్య చెంతకు, కలువరి సిలువగిరి చెంతకు తండ్రి చిత్తాన్ని నెరవేర్చకుండా ఉండడం కోసం నిన్ను ఆపేస్తుందేమో. ఒకరి మీద నెపం చూపించి, ఒకరి మీద నెపం మోపి మధ్యలో ఆగిపోతావా? లేదా యేసయ్య వల్ల నీ కాడి మోసుకొని ఇతరుల కాడి కూడా మోసి, నీ కాడి ఇంకొకరు మోసేలాగా చేసి యేసయ్యను చూస్తూ నీ పందుపు రంగంలో ఓపికతో పరిగెడతావా? నిర్ణయం తీసుకోండి. ఈ 40 రోజుల్లో కూడా నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించి ఇతరుల యొక్క భారాన్ని, మీ యొక్క భారాన్ని, సాతాను ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు, మీరు ఈ జీవితాన్ని రాణించలేరు, ఫలానా జరగదు అన్నటువంటి అన్ని కష్టాలు ఎన్ని తీసుకొచ్చినప్పటికీ యోబు వలె ఒక కంచెన చుట్టూరు వేయండి ప్రభా. నన్ను ముట్టలేకుండా చేయండి ప్రభా. సాతాను మీ దగ్గరకు వచ్చి పర్మిషన్ అడిగేలాగా, అయ్యా ప్రభా నన్ను ముట్టలేనివ్వకుండా కంచుంది, మీరు ఆశీర్వదించారు కాబట్టి అన్నట్టు సాతాను చెప్పింది కదా దేవునితో, నువ్వు ఆశీర్వదించబట్టే, నీ కంచె ఉండబట్టే అలా ఉన్నాను. కంచి వేయమని అడుగుదామా? ఆశీర్వదించమని అడుగుదామా? ఈ శ్రమల గుండా, ఈ పరీక్ష నుంచో నిరీక్షణ విశ్వాసంలోనికి ఎదురు వెళ్తే సువర్ణంలాగా దేవుడు నిన్ను తీర్చిదిద్దబోతున్నాడు. ఒకరి మీద నిందలు, ఒకరి మీద నెపాలు, వారి వల్ల నేను సగంలో ఆగిపోయానండి అని రేపు పొద్దున్న నువ్వు యేసయ్యను చూసిన రోజు ఎవరి గురించో చెప్దామంటే యేసయ్య చెప్తాడు, నన్ను చూసావు కదా, ఎవరి గురించి ఎందుకు, నా గురించో చెప్పు, నీ గురించో చెప్పు. వాళ్ళు చేయలేదు, సరే నువ్వు చేయవలసింది ఏంటి? నీకు అసాధ్యమైంది ఏది లేదని నేను చెప్పాను కదా. నాకు అసాధ్యమైంది లేదు, యెహోవాకు అసాధ్యమైంది ఏది లేదు, కాబట్టి నీకు అసాధ్యమైంది ఏది లేదు కదా అని. నన్ను అడుగు ప్రతి వానికి ఇస్తానన్నారు కదా. లేని వాని దగ్గర నుండి ఉన్నది ఆశించవద్దని చెప్పి రాశాను కదా. నీకేమి అసాధ్యమైంది? నేను సాధించలేనిది ఏమున్నది? మరి నన్ను చూసి నువ్వు ఎదురుకు రావాలి కదా అని రేపు పొద్దున్న నువ్వు యేసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రశ్న ఎదురైతే ఈ 40 రోజులు విలువకరమైనదిగా వాడుకుంటే ఆన్సర్ చెప్పగలవు. నీ కాడి, నీ బరువు యేసయ్య కలువరిగిలి సిరువు మోసుకొని ఆ స్థలానికి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వెళ్ళారు. మనందరి నిమిత్తం వెళ్ళారు. మనము కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కోసం అనేక కష్టాలు పడుతూ, నిందలు పడుతూ, నోవాహు అందరితో మాటలు అనిపించుకున్నారు, వారి ఇంటి వారిని అందరినీ రక్షించుకోగలిగారు. బైబిల్ గ్రంథంలో అనేక మంది మనం చూస్తూ ఉంటున్నాం. యోబు ఎన్నో మాటలు పడ్డాడు, దేవుడు ఎంతో ఆశీర్వదించాడు. ఒక మంచి ఉదాహరణగా ఉన్నారు దావీదు భక్తుడు. పడ్డారు లేశారు, దేవుని ఆనుకొని
తనని మోసం చేశారు. తన సొంత వారే వారిని చంపాలని చూశారు. దేవుని మీద ఆధారపడ్డారు. ఒకరి మీద అతన్ని రాజును వేసేద్దామని అంటే దావీదు మనం కూడా చంపేద్దాం, ఆయన పాస్టర్ అయితే ఏంటి, ఆయన లేకపోతే సంఘస్థులు అయితే ఏంటి, ఆయన విశ్వాసులు అయితే ఏంటి, మనకు అవ్వాల్సింది ఇవ్వకపోతే వేసేద్దాం అనుకుంటున్నారా? మాటలతో చంపేద్దాం అనుకుంటున్నారా? చేతలతో చంపేద్దాం అనుకుంటున్నారా? కనీసం ముఖం చూడలేని పరిస్థితిలో ఉన్నారా? దావీదు భక్తుడు, అయ్యో దేవుడు అభిషేకించిన వారిని ముట్టకూడదు. దేవుని బిడ్డ, నువ్వు గుర్తించగలుగుతున్నావా? నీ సహోదరుని ప్రేమించగలుగుతున్నావా? దేవుని బిడ్డగా గుర్తించగలుగుతున్నావా? రేపొద్దు నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరంతో ఉంది. దేవుడైతే, యేసు ప్రభు అయితే అందరినీ చేర్చుకున్నారు, భరించారు, కష్టపడ్డారు, తన యొక్క జీవితం ఎంతో గొప్పగా చూపించారు. పౌలు భక్తుడు కూడా. మరి ఈరోజు నువ్వు కూడా వాక్యాన్ని నేను ఎంతో పొడిగించును, ఒక నిర్ణయం తీసుకోండి. నాకు దేవుడు ఉన్నాడు కాబట్టి సమస్తము సాధ్యం. నేను నా బరువు మోయగలను, ఇతరుల బరువు కూడా నేను మోయగలను. ఆ భారం మోయడం దేవుడే నాకు తేలిక చేస్తాడు. నాకు దేవుడే సహాయకుడు. ఒకవేళ నువ్వు బరువు మోస్తుంది ఇంత మంచి వ్యక్తివి కాదేమో. యాకోబు 1:13-14 వచనాలు, దేవుడు మంచి కీడు విషయమై కీడు చేయాలని శోధించడు ఎవరిని, మంచి చేయాలని దేవుడు శోధిస్తారు అని ఉన్నది. మనం శోధింపబడుతుంటే దేవుడే మనల్ని కష్టపెట్టేశాడు, దేవుడే బాధ పెట్టేశాడు అన్నదండి. ఆయన మన కోసం భారం మోసినోడు. ఆయన స్వస్థపరిచే దేవుడు, విడుదల చేసే దేవుడు. నీకు కష్టాన్ని ఇచ్చే, తెగుల్ని ఇచ్చేవాడు కాదు. ఆ తెగులు పోవడానికి, ఆయన పొందిన దెబ్బల ద్వారా నీకు స్వస్థత ఇవ్వడానికి, నీకు ప్రతి విషయంలో కూడా మంచి జరగాలని ఆయన ఎంత ఎదురుకెళ్తే, దేవుడు తెగులిచ్చాడు అనుకుంటున్నావా? దేవుడు ఎలాంటి జీవితం ఇచ్చాడు అనుకుంటున్నావా? దేవుడు రిక్తుడిగా అయిపోయి నిన్ను ధనవంతుడిగా చేస్తే, ఇంకా రిక్తుడినే అని చెప్పి నువ్వు ధనం లేదని నువ్వు అనుకుంటున్నావా? ఇవన్నీ కూడా నిన్ను సిలువకి వెళ్ళనివ్వకుండా పక్కదారికి పెడుతున్నాయి. దేవుణ్ణి చేరనివ్వకుండా ఈ 40 రోజుల్లో సాతాను ఎక్కువగా నిన్ను శోధిస్తున్నాడేమో. ఎక్కువగా దేవుణ్ణి ధ్యానించి, దేవుణ్ణి ఆనుకొని, దేవునితో సహవాసం చేస్తూ ఈ 40 రోజులు గడపాల్సి ఉంటే, ధనం గురించి నిన్ను ఇబ్బంది పెడతా ఉండి, సాతాను చేత అనేక మనుషులు ప్రేరేపించబడి మోసం చేసేవాళ్ళు, పిడిగుద్దులు గుద్దేవాళ్ళు, అవమానం చేసేవాళ్ళు నీ దగ్గరికి పంపిస్తున్నారేమో. అవన్నీ పక్కన పెట్టి తండ్రి వైపు యేసయ్య చూసినట్టు నువ్వు చూడగలుగుతున్నావా? నీ కాడి మోసుకొని నువ్వు సిలువ మీదకి వెళ్ళడానికి, ఆ కలువరికి వెళ్ళి యేసయ్య ఉన్న దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడినట్లయితే నాతో ప్రార్థించి. జీవం గల మా తండ్రి, ప్రేమ గల రాజా యేసయ్య, ఇంకో తండ్రి 40 రోజులు కూడా ప్రభువనైనా అయ్యా, మేము పొందవలసిన దెబ్బలు, అవమానము, భారము మీరు పొందారని, అయ్యా మేము పొందవలసిన పిడిగుద్దులు, మేము పొందవలసిన మోసము సమస్తం మీరు మోసారని చెప్పి, అయ్యా తండ్రి, ఇంకో ప్రభువనైనా పిండముగా రూపొందింపబడకముందే నన్ను ఎన్నుకొని ఇంతవరకు కూడా మీరు నన్ను పోషించుకుంటూ వచ్చారని నేను మీ మీద ఆధారపడి ఒక్కొక్క అద్భుతం జ్ఞాపకం చేసుకుంటూ, ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడు ఇక ముందు కూడా అద్భుతాలు చేస్తాడని చెప్పి, ఎన్ని శ్రమల్లో ఉన్నా సరే తండ్రిని యేసయ్య చూసినట్టుగా నేను మిమ్మల్ని చూసుకొని నేను సిలువను ఎత్తుకొని మిమ్మల్ని వెంబడించాలి ప్రభువా. అనేక భారాలు, కష్టాలు, శ్రమలు, అవమానాలు, నిందలు ఇవన్నీ వెనక్కలాగుతున్నప్పటికీ అయ్యా, మా యొక్క ధ్యాస, ఆ యొక్క బరువును పక్కకు పెట్టేసి సంతోషంగా బతికేద్దాం, లేకపోతే వాళ్ళే చేస్తారులే, వాళ్ళే కట్టేస్తారులే, వాళ్ళే చేసేస్తారులే, ఇది మన భారం కాదు అని చెప్పి ఇంకోరు భారం తీసుకోకుండా మధ్యలోనే యేసయ్య ఆ సిలువను వదిలిపెట్టేస్తున్నానేమో భారం అని చెప్పి
ఇంకొకరి భారం, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించలేకపోతున్నానేమో నాయన. బైబిల్ అంతట్లో అదే మీరు చెప్పిన ఆజ్ఞ ప్రభా నాయన. అయ్యా నాయన, ఇవన్నీ 40 దినాలు కూడా ప్రభా నాయన, అయ్యో ఏ సైకిల్ అయిపోయింది, అయ్యో ఏ సైకిల్ అయిపోయింది అని అనుకోవడం కాదు కానీ ప్రభా నాయన, ఇవన్నీ మేము కూడా పొందిన, ఇంకొకరి భారాన్ని మేము మోసిన ఎంతో ధన్యులము. మిమ్మల్ని పోలి ఉంటాము, లేదా మా భారం మేము మోసుకోగలుగుతాము అని చెప్పి నాయన ప్రభా నాయన, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, సహించగలిగిన దానికన్నా ఎక్కువ ఇవ్వకుండా ఉండే గొప్ప దేవుడు అని చెప్పి నాయన. అయ్యో విడిపించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, అయా యేసయ్య రక్షించే దేవుడు, అయా నిందకు ప్రతిగానైనా, అవమానానికి ప్రతిగానైనా పూదండనిచ్చే దేవుడు తండ్రి నాయన. శత్రువులు ఎదుట నాయన భోజనం నీవు సిద్ధపరుస్తానని చెప్పారు ప్రభా నాయన. ఆయన మంచి గొర్రెల కాపరిగా మీరు మాకు తోడే అన్నారు ప్రభా. ఇది మొదలుకొని కృపాక్షేమంలో మా వెంట వస్తాయి ప్రభా. అవి 40 రోజులు కూడా ప్రభా నాయన మిమ్మల్ని ఆధారం చేసుకొని మిమ్మల్ని వెంబడించడానికి, అయా మమ్మల్ని మేము, మా ఇంటి వారిని, మా పొరుగు వారిని, మాకు అచ్చి ఉన్న వారిని, సమస్తాన్ని కూడా ఏదైనప్పటికీ నాయన మీరు కార్యం చేయాలని చెప్పి నాయన మా భారాలను మేము మోసుకుంటూ నాయన మీ దగ్గరికి రావడానికి సహాయం చేసి, ఇంకొకరిని నిందించేసి, ఇంకొకరిని అవమానపరిచేసి, ఇంకొకరిని పిడిగుద్దులు గుద్ది మాటలతోని, లేకపోతే కత్తితోని, బల్లంతోని పక్కలో పొడిసి అయా చంపి ఇది చేసినట్టుగా సాతాను యొక్క నాయన ఫ్రెండ్గా అవ్వకుండా ప్రభా నాయన, అయా మీ యొక్క స్నేహితులుగా అయ్యాయి. అయా యేసయ్య మీ సిలువని నేను కూడా ఒకసారి మోస్తానివ్వండి ప్రభా అని సైమన్ లాగా నాయన తీసుకొని ప్రభా మా కాడిని మేము మోయడానికి సహాయం దయచేయండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి నాయన. అయా అనేక మంది నాయన ఇప్పుడే యేసుక్రీస్తు నామములో మీరు పొందిన దెబ్బల ద్వారా, గాయముల ద్వారా వారికి స్వస్థత కలుగును గాక. ఇప్పుడే వారు విడిపింపబడుదురు గాక. ఇప్పుడే వారు ధనవంతులవుదురు గాక మీరు రిక్తునిగా అయినందుకు. ఇప్పుడే అవమానాలు పోవును గాక. మీరు నాయన అవమానం భరించినందుకు నాయన ఇక మీదట భరించవలసిన అవసరం లేదు నాయన. భరించాల్సిన అవసరం వస్తే ఈ నిందల అవమానాలు అన్నీ పోయి, అయ్యో నాది కాదు ఈ పని, అయినప్పటికీ నేను భరిస్తున్నానన్న స్థాయికి నైనా మీరు వచ్చేలాగా దీవించండి, ఆశీర్వదించండి. వారు కోరుకున్నట్లయితే ప్రభువనైనా, లేదు దేవుడు మాకు ఇచ్చిన ఆ యొక్క ఫ్రీడమ్ని మేము పొంది ఆయన మహింపరచాలని కోరుకునేవారు నైనా, అయా ధనవంతులుగా అయ్యి, ఆస్తికర్తలుగా అయ్యి ప్రభువనైనా, అయా మీరు ఇచ్చిన ప్రతి క్రయధనం వాళ్ళు నైనా తీసుకొని ప్రభువనైనా సంతోషంగా జీవించడానికి, అలాగే నాయన నీ సిలువలో పాటు నాయన కొంతమంది చేయి వేస్తాం, నేను మోస్తానని ఎదుర్కొచ్చిన వాళ్ళని ప్రభా, వారి యొక్క తప్పులు, వారి యొక్క కష్టాలు కాకుండా ఇతరుల యొక్క బాధలను మోసుకొని పోవడానికి ప్రభా సహాయం దయచేయండి ప్రభా. వారిని కూడా నాయన మీరు తోడేయండి ప్రభా. నాయన వారి కాడిని సులువు చేయండి ప్రభా. ఆ సులువు ఏ విధంగా వారికి తెలియపరచండి ప్రభా, ఇతరులు వారి కాడిని తీసుకోవడానికి. అలా మీరు కృప చూపండి. ఇంకా నాయన వాక్యాన్ని ఇచ్చిన దేవా దీవించి ఆశీర్వదించి ఇప్పుడే వీరుకున్న అప్పులు, సమస్యలు, బాధలు, తెగులు సమస్తం యేసుక్రీస్తు నామములో పోనుగాక. అయ్యా యోబు చుట్టూ కంచి వేసినట్టు వీరి చుట్టూ కంచి వేయండి తండ్రి. యోబుని ఆశీర్వదించినట్టు, మొదట ఆశీర్వదించినట్టు, తర్వాత ఆశీర్వదించినట్టు వీరిని ఆశీర్వదించండి తండ్రి. వాక్యాన్ని దీవించి కృప చూపి సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మరి ఈరోజు ఈ వాక్యం విన్న మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. నా నెంబరు ఇక్కడ పేరు దగ్గర ఉంటుంది, టైటిల్లో ఉంటుంది. 9393312414. జాన్ మోషే నా పేరు. నేను మాస్టర్ ఇన్ డివైనిటీ చదివాను, బైబిల్ ట్రైనింగ్. దేవునిలో నేను కూడా భారంగా ఎదురు వెళ్తున్నాను. నా భారం మీరు పంచుకోండి, మీ భారం నేను పంచుకుంటాను. నా కొరకు మీరు ప్రార్థన చేయండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. నా నెంబర్ చెప్పడానికి గల ముఖ్య కారణం, మీకు ఏమన్నా ప్రార్థన అవసరతలు ఉంటే చెప్పండి, నేను ప్రార్థన చేస్తాను. ఎవరికన్నా దయాల నుంచి అస్వస్థత కలిగిన వారికి స్వస్థత కావాలంటే, విడుదల కావాలంటే, రక్షణ కావాలంటే మా నెంబర్కి సంప్రదించండి.
నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. దేవుని యొక్క గొప్ప దేవుళ్ళు తన మహదైశ్వర్యం బట్టి దేవుడు మిమ్మల్ని దీవించి కాపాడి ఆశీర్వదించనుగాక. మిమ్మల్ని, మీ పొరుగు వారిని, మీరు ప్రేమించే వారందరినీ, మీ కుటుంబస్తుల్ని, సమస్తం అందరినీ కూడా దేవుడు కాచి కాపాడి ఆస్తికర్తలుగా వర్ధిల్లు చేసి యవన కాలమందు, వయస్సునందు, వృద్ధాప్యమందు, నడిప్రాయమందు వారు చిగురించే గొప్ప కొమ్మ వలె అనేక మందికి ఆధారంగా ఆస్తికర్తలుగా ఉండేలాగా చేసి ఆరోగ్య ఐశ్వర్యాలు దేవుడు ఇచ్చి వారిని కాపాడి రక్షణ, మహిమ, దేవునితో సన్నిహితత్వము, పరిశుద్ధాత్మ నింపుదల కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్.